హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం ఎల్పిపి ట్రాన్స్పోర్టేషన్ లాంటి లెసన్స్ని కవర్ చేసాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనము అసైన్మెంట్, ఎట్లా జాబ్స్ని అసైన్మెంట్ చేయాలి, ఐసీఎంఏ సిఏ ఇంటర్ కావచ్చు, సిఎంఏ ఫైనల్ కావచ్చు, ఇది ఒక రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్. జాబ్ అసైన్మెంట్ మన సిఎంఏ ఇంటర్ ప్రోగ్రాంలో ఓఎం సబ్జెక్టుకి సంబంధించి ఇది ఒక రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో అడుగుతున్న టాపిక్. సో ఏంటి అసలు జాబ్ అసైన్మెంట్ అంటే? జాబ్ అసైన్మెంట్ ఈజ్ ఎ సిచ్యుయేషన్ వేర్ మనకి సేల్స్మెన్ లేదంటే ఒక పర్టికులర్ జాబ్స్ ఉంటాయనుకోండి, ఒక 4 జాబ్స్ అలా ఉన్నాయి. దెన్ జాబ్ చేసే వర్కర్స్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 4 మెంబర్స్ 4 జాబ్స్ ఏదైనా చేయగలుగుతారు. అంటే సపోజ్ జాబ్ ఫస్ట్ పర్సను ఏ అనే పర్సను జాబ్ 1 చేయగలుగుతాడు, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4 ఇట్లా ఏదైనా చేయగలుగుతాడు. అలాగే సెకండ్ పర్సన్ కూడా అన్ని జాబ్స్ చేయగలుగుతాడు, థర్డ్ పర్సన్ అలాగే ఫోర్త్. అంటే ఈ సిచ్యుయేషన్ ఏంటి అని అంటే 4 జాబ్స్ ఉన్నాయి, 4 వర్కర్స్ ఉన్నారు, ఎవరికి ఏ వర్క్ అలాట్ చేయాలి. సో దాంట్లో డిఫికల్టీ ఏముంటుందండి? కామన్గా మామూలుగా ఎవరికి ఏ జాబ్ చేయగలుగుతారో అది ఇచ్చేయచ్చు కదా. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం తీసుకుంటారు. సపోజ్ వర్కర్ ఏ అనే అతను జాబ్ ఏ పర్ఫామ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైం, అలాగే జాబ్ బి పర్ఫామ్ చేసేటప్పుడు అతను డిఫరెంట్ టైం తీసుకుంటాడు. బట్ అదే జాబ్ని ఇంకొక వర్కర్ పర్ఫామ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైం తీసుకుంటారు. మన కాన్సెప్ట్ ఏంటి? ఏ జాబ్ ఎవరికి అసైన్ చేస్తే వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతుంది లేదా టైం అనేది తగ్గుతుంది. అఫ్కోర్స్ టైం తగ్గితే ఆటోమేటిక్గా కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇది సిచ్యుయేషన్. మరి దీనికి ఎలా సాల్వ్ చేయాలి, మనము ఎలా అసైన్ చేస్తాము అని అంటే, మనకి జనరల్గా మనము ఎల్పిపి లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్ అన్నాం. లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్లో ఇలాంటి ఏదైనా కన్స్ట్రెయింట్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు, పర్టికులర్గా ఈ జాబ్ అతనికి అసైన్ చేయాలి, ఇలా కన్స్ట్రెయింట్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు లీనియర్ ప్రోగ్రామ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్ లీనియర్ ప్రోగ్రామింగ్లో మనం ఎలా చేస్తామండి, ఆ ప్రాబ్లమ్ని చాలా మనం ఎక్కువగా అంటే అది ఎల్పిపిలోకి ఫార్ములేట్ చేసుకోవాలి, కొంచెం లెంగ్తీ సొల్యూషన్ అవుతుంది. సో కొన్ని ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో చేయొచ్చా? ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో కూడా మనం చేయొచ్చు. కాకపోతే అది కూడా మనకి ఈ ప్రాబ్లం ఏమవుతుందనంటే డీజనరెన్సీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు దీనిగా సపరేట్ మోడల్ ఒకటి ఉంటే బాగుంటుందని సపరేట్ హంగేరియన్ మోడల్ అనేదాన్ని దాన్ని డెవలప్ చేశారు. ఆ మోడల్ ప్రకారం చాలా ఈజీగా మనము ఈ జాబ్ అసైన్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చూస్తే ఇది ఎగ్జామినేషన్స్కి ఇచ్చిన సింపుల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లంలో మనకి 4 సేల్స్మెన్ ఉన్నారు, వాళ్ళకి 4 కౌంటర్స్ ఉన్నాయి. సేల్స్మెన్కి 4 కౌంటర్స్ ఉన్నారు, ఎవరికి ఏ కౌంటర్ అసైన్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ప్రాబ్లము మనకి ఇదే మోడల్లో ఉంటుంది. మనము ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన సిచ్యుయేషన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఫస్ట్ ఆ ప్రాబ్లం బ్యాలెన్స్డా కాదనేది చెక్ చేసుకోవాలి. ప్రాబ్లము బ్యాలెన్స్డా కాదా అనేది చూసుకోవాలి. బ్యాలెన్స్డా కాదా అని అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని మనకి వర్క్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 4 జాబ్స్ ఉన్నాయి, PQR జాబ్స్ ఈజ్ ఈక్వల్ 4. అలాగే సేల్స్మెన్ కూడా మనకి 4 ఉన్నారు, అంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సార్ ఒకవేళ బ్యాలెన్స్డ్ కాకపోతే ఏం చేయాలి? బ్యాలెన్స్డ్ కాకపోతే మనం ఏం చేయాలండి? ఈక్వల్ చేయాలి, అంటే ఒక డమ్మీని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్మెన్ 5 మెంబర్స్ ఉన్నారు, కానీ జాబ్స్ మటుకు 4 ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్స్ కాలేదు. సో ఏవి తక్కువ ఉన్నాయండి? జాబ్స్ కదా, కాబట్టి మనం డమ్మీ ఒకటి తీసుకోవాలి. అట్లాగే ఒకవేళ కానీ జాబ్స్ ఎక్కువ ఉండి సేల్స్మెన్ తక్కువ ఉంటే డమ్మీ సేల్స్మెన్ ఒకటి తీసుకోవాలి. డమ్మీ తీసుకున్నప్పుడు ఆ డమ్మీకి మనకి ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదండి, ఆ మ్యాట్రిక్స్లో ఆ వాల్యూస్ అనేది అన్ని జీరోస్ తీసుకోవాలి. రెండోది మనం చూడాల్సింది ఏంటంటే, గివెన్ స్టాండర్డ్ మినిమైజేషన్ ప్రాబ్లమా లేదంటే మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమా? మినిమైజేషన్ ప్రాబ్లము, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లము ఇట్స్ వెరీ కామన్. మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ఎల్పిపిలో ఏముంటుందండి? మ్యాక్సిమైజేషన్ గోల్ ఉంటుంది, లేదంటే మినిమైజేషన్ గోల్ ఉంటుంది. ఈ జాబ్ అసైన్మెంట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆల్వేస్ మినిమైజేషన్నే సాల్వ్ చేస్తావు. అంటే ఆ మోడల్స్ డిజైన్ చేసినవి మినిమైజేషన్ సాల్వ్ చేయడానికి. ఒకవేళ క్వశ్చన్లో మనకి మినిమైజేషనే ఇచ్చారనుకోండి, అంటే మన గోల్ ఏంటి? ఏ జాబు ఏ వర్కర్కి అసైన్ చేయాలి, అప్పుడు మనకి టైం మినిమం అవుతుంది లేదా కాస్ట్ మినిమం అవుతుంది అనేది కాన్సెప్ట్. అది స్టాండర్డ్, మనం ఏం మాడిఫికేషన్స్ చేయనవసరం లేదు, డైరెక్ట్గా విల్ ప్రొసీడ్ టు ద సొల్యూషన్. ఇన్ కేస్ అలా కాకుండా మనకి అక్కడ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఇచ్చారనుకోండి క్వశ్చన్లో, అంటే వాళ్ళు అచీవ్ చేసిన సేల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు అచీవ్ చేసిన ప్రాఫిట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ టార్గెట్స్ సంబంధించిన యూనిట్స్ సేల్స్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు
వాటిని మ్యాక్సిమైజ్ చేసేటప్పుడు ఇచ్చారనుకోండి, అంటే ఏ జాబ్ ఏ సేల్స్ మ్యాన్కి ఇస్తే వాళ్ళ సేల్స్ రెవెన్యూ మ్యాక్సిమైజ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అది మ్యాక్సిమైజేషన్లో ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని స్టాండర్డ్ మినిమైజేషన్లోకి మార్చుకోవాలి. బట్ ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చింది మనకి మినిమైజేషనే ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, సింపుల్గా మనకి 4 కౌంటర్స్ ఉన్నాయి, 4 సేల్స్ మెన్ ఉన్నారు. అక్కడ ఇచ్చిన డేటా మనం చూస్తే ఈచ్ సేల్స్ మెన్కి సంబంధించి సర్వీస్ ఆఫ్ ఈచ్ కౌంటర్ ఇచ్చున్నారు. అంటే దేర్ సర్వీసెస్ ఆఫ్ ఈచ్ కౌంటర్ విచ్ నేమ్డ్ బై ఈచ్ సేల్స్ మెన్. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే అనలైజ్ అండ్ అసైన్ ద సేల్స్ మెన్ టు అప్రోప్రియేట్ కౌంటర్స్ టు మినిమైజ్ ద సర్వీస్ టైం. సో డేటా ఇచ్చింది, అంటే ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ సర్వీస్ టైం గురించి ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఫస్ట్ సేల్స్ మెన్ ఈ కౌంటర్లో ఎంత సర్వీస్ చేస్తారు, క్యూ టైంలో ఎంత సర్వీస్ చేస్తారు అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ సర్వీస్ టైంని మినిమైజ్ చేయడం, అంటే ఇచ్చిన డేటాని మినిమైజ్ చేయడమే ఇచ్చారు, అంటే స్టాండర్డ్ ఫామ్. అలా కాకుండా ఇచ్చిన డేటా కానీ ప్రాఫిట్స్కి సంబంధించి ఉండి దాన్ని మ్యాక్సిమైజ్ చేయండి అని అంటే దాన్ని మనం మినిమైజేషన్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మినిమైజేషన్లోకి మార్చుకోవాలంటే మనము హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ డేటాలో ఆ వాల్యూలో నుంచి అన్ని వాల్యూస్ని మైనస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ గివెన్ మ్యాట్రిక్స్ అనేది మినిమైజేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిందైతే స్టాండర్డ్ మినిమైజేషన్. ఇంకా థర్డ్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత, అంటే వెదర్ గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. బ్యాలెన్స్డ్ అయితే డైరెక్ట్గా యూ కెన్ గో హెడ్. సెకండ్, ఈజ్ ఇట్ మ్యాక్సిమైజేషన్ కేస్ ఆర్ మినిమైజేషన్ కేస్. స్టాండర్డ్ మినిమైజేషన్ కేస్ అంటే యూ కెన్ గో హెడ్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాక్సిమైజేషన్ కేస్ అంటే మేక్ దమ్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ ద మినిమైజేషన్ మోడల్. సో నౌ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ సింపుల్గా బ్యాలెన్స్డ్ ప్రాబ్లము అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ మినిమైజేషన్. ఇప్పుడు మనం రెగ్యులర్ హంగేరియన్ మెథడ్కి వెళ్తాం. మనము హంగేరియన్ మెథడ్కు ఫాలో అవుతాం. ఈ హంగేరియన్ మెథడ్ ప్రకారము మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ రో ఆపరేషన్ అని ఉంటుంది మనకి. రో ఆపరేషన్ స్టెప్ 1 ఏంటంటే రో ఆపరేషన్. ఇది స్టెప్ 1 మనం చేయాల్సిన సొల్యూషన్. ఇంకా తర్వాత స్టెప్ 2 వచ్చేసి మనము కాలం ఆపరేషన్ చేయాలి. సార్ స్టెప్ 1 అంటే ఏంటి? రో ఆపరేషన్. రో ఆపరేషన్ అంటే ఏంటి? ప్రతి రోలో నుంచి లీస్ట్ మినిమం ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ని ప్రతి ఎలిమెంట్లో నుంచి మైనస్ చేయాలి. దాన్ని రో ఆపరేషన్ అంటారు. మరి కాలం ఆపరేషన్ అంటే ఏంటి? ఆఫ్టర్ రో ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి కాలంలో నుంచి మినిమం వాల్యూ తీసుకొని దాన్ని ప్రతి ఎలిమెంట్ ఆఫ్ దట్ కాలంలో నుంచి మైనస్ చేయాలి. దాన్ని కాలం ఆపరేషన్ అంటాం. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి డ్రా మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్. కవరింగ్ ఆల్ జీరోస్. ఈ ఆఫ్టర్ మన రో ఆపరేషన్ చేసిన తర్వాత కాలం ఆపరేషన్ చేసిన తర్వాత మనకి ఏంటి? జీరోస్ వస్తాయి. ఆ నెట్ మనకి ఇచ్చిన పే ఆఫ్ మ్యాట్రిక్స్లో జీరోస్ కనపడతాయి. ఈ జీరోస్ని కవర్ చేస్తూ మనం ఏం చేయాలంటే లైన్స్ డ్రా చేయాలి. వర్టికల్ లైన్స్ కానీ హార్జెంటల్ కానీ. డయాగ్నల్ లైన్స్ డ్రా చేయకూడదు, ఎయిదర్ వర్టికల్ ఆర్ హార్జెంటల్. ఆ తర్వాత మనం ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్కి, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ 4 ఉంటే రోస్ కూడా 4 ఉంటాయి. కాలమ్స్ 5 ఉంటే రోస్ కూడా 5 ఉంటాయి. ఒకవేళ లేకపోతే డమ్మీ. సో దాన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇక్కడ మనకి 4 అండి, 4 మనకి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఎందుకంటే 4 రోస్ ఉన్నాయి కాబట్టి. సో ఎన్కి మనకి ఈక్వల్ అవ్వాలి, అంటే మనం డ్రా చేసిన లైన్స్ ఎన్కి ఈక్వల్ అవ్వాలి. ఎందుకు సార్ ఇదంతా చేస్తున్నాం మనము అంటే ఇది మనం చేసేది టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ అంటే ఏంటి? మనం రో ఆపరేషన్ చేసాము, కాలం ఆపరేషన్ చేసాము, అండ్ దెన్ నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళాలి. సో మనం అసైన్మెంట్ అంటే ఏంటి? ఏ జాబు ఎవరికి ఇవ్వాలని. ఆ అసైన్మెంట్ అనేది ప్రాపర్గా చేయగలుగుతామా లేదా అనేది టెస్ట్ చేస్తున్నాం. దాన్ని ఆప్టిమాలిటీ టెస్ట్ అంటాం. ఈ ఆప్టిమాలిటీ టెస్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆ జీరోస్ని కవర్ చేయడానికి నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయాలి. ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ కానీ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 4 రోస్ ఉన్నాయంటే 4 కాలమ్స్ కూడా అన్నీ ఉంటాయి అఫ్ కోర్స్. సో n ఈజ్ ఈక్వల్ 4 ఈ కేసులో. సో అలాంటప్పుడు ఆ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4 లైన్స్ డ్రా చేసామనుకోండి, మనకి అది ఆప్టిమాలిటీ టెస్ట్ పాస్ అయినట్టు. సార్ 4 లైన్స్ ఏమైనా ఈజీగా మనం డ్రా చేయొచ్చు కదా. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే మినిమం, అక్కడ మనకన్నా స్టెప్ 3లో మనకు చెప్పింది ఏంటి? డ్రా ద మినిమం లైన్స్, నాట్ మ్యాక్సిమం లైన్స్. జీరోస్ కవర్ కావాలని చెప్పేసి మన ఇష్ట ప్రకారం అన్ని లైన్స్ రాసేసామనుకోండి, డ్రా చేసామనుకోండి, 4 లైన్స్ ఈజీగా వచ్చేస్తాయి. బట్ అది ఆప్టిమాలిటీ సొల్యూషన్ కాదు, అంటే దానికన్నా ఇంకా బెటర్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. సో మనము మినిమం లైన్స్తో అన్ని జీరోస్ని కవర్ చేయాలి. నెక్స్ట్
ఒకవేళ కానీ అది ఆప్టిమాలిటీ టెస్ట్ పాస్ కాలేదంటే మనం ఏం చేయాలంటే ఇంప్రూవింగ్ మ్యాట్రిక్స్ తయారు చేయాలి. అంటే మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ మ్యాట్రిక్స్ చేయాలి. ఇంప్రూవింగ్ మ్యాట్రిక్స్ ఏం చేయాలంటే లీస్ట్ వాల్యూ ఫ్రమ్ అన్కవర్డ్ సెల్ నుంచి కవర్ చేసుకోవాలి. లీస్ట్ వాల్యూ ఫ్రమ్ అన్కవర్డ్ సెల్. దీన్ని ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ uncovered elements next add to elements at intersect point. సో ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర ఉన్న ఎలిమెంట్స్కి మనము యాడ్ చేయాలి. ఇలా మనం ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే మనం రో ఆపరేషన్ చేసాం, కాలం ఆపరేషన్ చేసాము, ఆ తర్వాత చెక్ చేసాం ఆప్టిమాలిటీ టెస్ట్ సరిపోతుందా లేదా అనేది. ఒకవేళ కానీ ఆప్టిమాలిటీ టెస్ట్ ఫెయిల్ అయితే ఈ ప్రొసీజర్ చేయాలి. ఈ ప్రొసీజర్ ఎలా చేయాలి మనము అంటే ఇంప్రూవింగ్ మ్యాట్రిక్స్ చేయాలి. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అంటే ఎలా చేస్తాము, ఈ లైన్స్లో మనం డ్రా చేసిన తర్వాత మిగతా అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి మ్యాట్రిక్స్లో. లైన్స్లో కవర్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయి, లైన్స్లో కవర్ కాని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ని మనం వాటిలో నుంచి లీస్ట్ వాల్యూ తీసుకొని దాన్ని అన్కవర్డ్ వాల్యూస్లో నుంచి మైనస్ చేసుకుంటూ రావాలి. అలాగే కవర్డ్ ఎలిమెంట్స్కి ఏం చేయకూడదు, బట్ ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర ఉన్న వాల్యూస్కి మనకు యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మళ్ళీ మనకి ఒక న్యూ మ్యాట్రిక్స్ వస్తుంది. న్యూ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ డ్రా ద మినిమం లైన్స్. ఈసారి మళ్ళీ మినిమం లైన్స్ డ్రా చేసి మళ్ళీ ఆప్టిమాలిటీ టెస్ట్ చెక్ చేసుకోవాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ మళ్ళీ చెక్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉండాలి. సేమ్ మనకి n ఈజ్ ఈక్వల్ 4. ఒకవేళ కానీ ఇక్కడ కానీ ఆప్టిమాలిటీ టెస్ట్ పాస్ అయిందనుకోండి, ఇంకా మనం సొల్యూషన్కి అసైన్మెంట్కి వెళ్ళిపోతాం. ఒకవేళ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ అయింది, నెంబర్ ఆఫ్ లైన్స్ నాట్ ఈక్వల్ టు 4 వచ్చాయనుకోండి, దెన్ మళ్ళీ సేమ్ 4th and 5th స్టెప్ మళ్ళీ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చేయాలి, మళ్ళీ మినిమం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటిల్ యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్స్ టు ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం చేయాలి అని అంటే మనము అసైన్మెంట్కి వెళ్ళాలి. జాబ్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటి, ఏ వర్కర్కి ఏ జాబ్ అసైన్మెంట్ చేయాలి. ఇది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ ద రో ఆర్ కాలమ్ విత్ సింగిల్ జీరో. సింగిల్ జీరోతో ఉన్న రోని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆ రోలో ఒకే జీరో ఉండాలి, దాన్ని సెలెక్ట్ చేసుకొని అసైన్మెంట్ దానికి వేయండి. ఒకవేళ సింగిల్ జీరో ఉన్న రో అసలు కనపడే లేదనుకోండి, కాలం వైజ్గా చూడండి. సింగిల్ జీరో ఉన్న కాలం ఉంటే దానికి అసైన్ చేయండి. ఎప్పుడైతే అసైన్ చేస్తారో దెన్ స్ట్రైక్ ఆఫ్ అదర్ జీరోస్ ఫ్రమ్ కాలం ఆర్ రో. అంటే మనము ఒక రోలో సింగిల్ జీరో ఉన్న రో దొరికింది అనుకోండి, దానికి అసైన్ చేసామనుకోండి, అదే కాలంలో ఉన్న జీరోస్ అన్నిటికీ ఇంకా అసైన్ చేయలేము కాబట్టి మనం స్ట్రైక్ ఆఫ్ చేసేసేయాలి. ఒకవేళ కాలంలో ఉన్న జీరోకి అసైన్ చేసామంటే అదే రోలో ఉన్న కాలమ్స్కి మనం అసైన్ చేయలేము కాబట్టి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి. సో అలా నెక్స్ట్ మళ్ళీ సింగిల్ జీరో, నెక్స్ట్ మళ్ళీ సింగిల్ జీరో, అలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ అసైన్ చేసుకొని ఫైనల్గా అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. లాస్ట్ స్టెప్ మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ మినిమం టైం ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం టైం కానీ లేదా మినిమం కాస్ట్ కానీ, క్వశ్చన్ ఏదైతే అది. ఒకవేళ ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అయితే మ్యాక్సిమం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొసీజర్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అయితే ఓన్లీ 1 స్టెప్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన దాని ప్రకారము ఈ ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఇక్కడ ఇచ్చిన మనకి క్వశ్చన్ ఏంటంటే 4 సేల్స్మెన్ ఇచ్చున్నారు, అంటే 4 సేల్స్మెన్ ఉన్నారు. 4 సేల్స్మెన్కి 4 కౌంటర్లు ఉన్నాయి. అంటే ఇది బ్యాలెన్స్డా కాదా? రోస్ ఎన్ని ఉన్నాయండి మనకి? 4 రోస్. సేల్స్మెన్ ABCD. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 4 జాబ్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్డ్. సో 4 ఈజ్ ఈక్వల్ 4. సో ఫస్ట్ టాస్క్ బ్యాలెన్స్ అయిపోయింది. సెకండ్ టాస్క్ ఇది మ్యాక్సిమైజేషన్ క్వశ్చనా మినిమైజేషన్ క్వశ్చనా? ఇచ్చిన వాల్యూస్, ఈ వాల్యూస్ మ్యాట్రిక్స్లో ఇచ్చిన వాల్యూస్ దేనికి సంబంధించినవి? అవి మ్యాక్సిమైజేషన్ ప్రాఫిట్కి సంబంధించి ఇచ్చున్నారా, సర్వీస్ టైంకి సంబంధించి ఇచ్చున్నారా, కాస్ట్కి సంబంధించి ఉన్నారా? అంటే సర్వీస్ టైంకి సంబంధించిన మ్యాట్రిక్స్ ఇచ్చున్నారు. సో సర్వీస్ టైంకి సంబంధించిన మ్యాట్రిక్స్ అంటే ఏ అనే సేల్స్మెన్, పి అనే కౌంటర్ దగ్గర ఎంత సర్వీస్, ఇలాంటి టైం ఇచ్చారు. మన గోల్ ఏంటి? మినిమైజేషన్. మనం చెప్పుకున్నది ఏంటి? ఈ అసైన్మెంట్ మోడల్, హంగేరియన్ అసైన్మెంట్ మోడల్ ఎక్స్క్లూజివ్గా మినిమైజేషన్ మోడల్కి చేసింది కాబట్టి మినిమైజేషన్లోనే ఉంది క్వశ్చన్, కాబట్టి డైరెక్ట్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ మ్యాక్సిమైజేషన్లో ఉంటే
మనం దాన్ని మినిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 స్టెప్స్ పాస్ అయిపోయింది. ఇంకా మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మన థర్డ్ స్టెప్ రో ఆపరేషన్కి వెళ్ళిపోతాం. రో ఆపరేషన్ ఎలా చేయాలి? రో ఆపరేషన్ అంటే ఏం లేదండి, ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి, అక్కడ 4 రోస్ ఉన్నాయి, ABCD. మనకి ఉన్న రోస్ ఏంటనంటే 4 రోస్ అండి. 4 రోస్లో మనము ఈ 4 రోస్లోంచి ఈచ్ రోలో మినిమం వాల్యూ ఎంతో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోలో మినిమం వాల్యూ ఎంత ఉందండి, 22 ఉంది. ఈ 22ని ఆ రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నుంచి మైనస్ చేయాలి. అంటే 30 - 22, 46 - 22, 34 - 22, 22 - 22. సో లైక్ దట్ రో ఆపరేషన్. సో మనం సెలెక్ట్ చేసుకున్న 30 - 22. సో ఫస్ట్ రోలో మనం సెలెక్ట్ చేసుకుంది ఏంటి, 22. 22 మైనస్ చేస్తే 30 - 22. 30 - 22 మీన్స్ 8. సో నెక్స్ట్ 46 - 22. 46 - 22 మీన్స్ 24. నెక్స్ట్ 34 - 22. 34 - 22 మీన్స్ 12. 22 - 22 0. అలాగే నెక్స్ట్ సెకండ్ రోలో మనకి 5 ఉందండి మినిమము. సో ప్రతి దానిలోంచి 11 - 5 6. దెన్ 20 - 5 15. మళ్ళీ 11 - 5 5 - 5 0. సేమ్ అలాగే థర్డ్ రోలో మనకి మినిమం నెంబర్ వచ్చేసి 18 ఉంది. సో 28 - 18 10. నెక్స్ట్ 43 - 18 25. నెక్స్ట్ 28 - 18 10. 18 - 18 0. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ రోలో వచ్చేసి 8 ఉంది. 14 - 8 6. దెన్ 23 - 8 15. Then 17 - 8 9. 8 - 8 0. So we successfully completed the row operation. Next we go to the column operation. సో కాలం ఆపరేషన్ ఇప్పుడు కాలం వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. కాలం వైజ్గా మనము సెలెక్ట్ చేసుకోవాలి. కాలం వైజ్గా ఫస్ట్ P అనే కాలంలో ఏది మినిమం ఉంది, 6 ఉంది. 8 6 10 6లో 6 మైనస్ చేయండి ప్రతి ఎలిమెంట్ ఆఫ్ ది కాలం. 8 - 6 2, 6 - 6 0, 10 - 6 4, 6 - 6 0. అలాగే Q కాలంలో మినిమం ఏది ఉంది మనకి, 15 ఉంది. 24 - 15 9, 15 - 15 0, 25 - 15 10, 15 - 15 0. అలాగే R అనే కాలంలో 6 మినిమం ఉంది. 12 - 6 6, 6 - 6 0, 10 - 6 4, 9 - 6 3. ఇంకా లాస్ట్ S కాలంలో అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి మీకు 0 మైనస్ చేసినా కానీ జీరోసే వస్తాయి. సో ఇలా రో ఆపరేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం, కాలం ఆపరేషన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనము మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయాలి. డ్రా ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ కవరింగ్ జీరోస్. ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడే ఉందండి. మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయాలి కవరింగ్ ఆల్ జీరోస్ కవర్ చేస్తూ మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాం సార్, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, మొత్తం మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి అని చూస్తే 2960. ఈ పక్కన S చూస్తే అన్ని జీరోస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బి రో చూసినా కానీ అన్ని జీరోసే ఉన్నాయి. అలాగే D రోలో 3 జీరోస్ ఉన్నాయి. సో మనం ఎన్ని డ్రా చేసిన అన్ని జీరోస్ని కవర్ చేస్తూ 1 2 3 అంటే ఎన్ని లైన్స్ డ్రా చేసామండి, నెంబర్ ఆఫ్ లైన్స్ మనం డ్రా చేసిన చూడండి అన్ని జీరోస్ కవర్ అయిపోయినాయి, 3 లైన్సే వచ్చాయి.
మ్యాక్సిమం జీరోస్ ఎక్కడ ఉన్నాయో చూస్తూ దాన్ని కవర్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ కన్ఫ్యూషన్ వస్తే ఆల్టర్నేటివ్గా ఆలోచించి తక్కువ లైన్స్లో, అది హారిజంటల్గా అయినా సరే, వర్టికల్గా అయినా సరే, డయాగ్నల్గా ఉండకూడదు. సో తక్కువ లైన్స్లో మనము జీరోస్ని కవర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 3 జీరోస్ వచ్చాయి. మనకి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంతో చూడండి. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనకి 4. సో దీన్ని మనం n అంటాం. సో ఇక్కడ కరెక్ట్గా మనకి ఇప్పుడు మనం చేసేది ఏంటండి, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లైన్స్ డ్రా చేసిన తర్వాత చెక్ చేస్తున్నాం అనమాట. ఇదే సొల్యూషన్ ఇప్పుడు మనం అసైన్మెంట్ డైరెక్ట్గా చేసేస్తే ఆప్టిమమ్ సొల్యూషన్ వస్తుందా రాదా అని. కానీ ఇక్కడ మనకి లైన్స్ చూస్తే 3 లైన్సే వచ్చాయి. మనకి 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. సో ఆప్టిమల్ కాదు, నాట్ ఆప్టిమల్. నాట్ ఆప్టిమల్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఒకవేళ కరెక్ట్గా కానీ మనకు వచ్చాయనుకోండి, మనము కంటిన్యూ చేయొచ్చు, అక్కడే అసైన్మెంట్ చేసేయచ్చు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎలా చేయాలి, మనం ఇంతకుముందు డ్రా చేసిన లైన్స్ చూడండి ఒకసారి. ఈ బాక్స్లో మనకి ఏ కవర్ కానివి ఏం వాల్యూస్ ఉన్నాయో చూడండి. అంటే లైన్స్ కింద రానివి ఏమున్నాయండి, ఏ రోలో 2, 9, 6, అలాగే సి రోలో 4, 10, 4 ఉంది. వాటిలో లీస్ట్ వాల్యూ 2 ఉంది. ఈ వాల్యూని ప్రతి అన్కవర్డ్ సెల్ నుంచి తీసేయండి. అన్కవర్డ్ సెల్ అంటే ఏంటండి, మనకు అన్కవర్డ్ సెల్ అంటే ఈ లైన్స్ డ్రా చేయని సెల్. సపోజ్ ఇప్పుడు 2ని మనం తీసుకున్నాం మినిమం. సో ఏ రోలో 2లోంచి 2 తీసేయండి 0, 9లోంచి 2 తీయండి 7, 6లోంచి 2 చేయండి 4. అలాగే కవర్ అయిన వాటిని టచ్ చేయకండి, ఆ 0 అలాగే ఉంచండి. అలాగే కవర్ అయిన వాటిని టచ్ చేయకండి, వాటిని ఏం చేయకండి. బట్ ఇంటర్సెక్ట్ అంటే చూడండి, బి మీద వచ్చిన ఒక లైను, ఏని మనం రాసిన ఒక లైను, 2 కూడా ఇంటర్సెక్ట్ అయినాయి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఆ లైన్కి మటుకు యాడ్ చేయండి ఆ వాల్యూని 2. అలాగే నెక్స్ట్ సి వచ్చేసరికి 4 - 2 2, 10 - 2 8, 4 - 2 2. ఈ 0కి ఏం చేయకండి. నౌ మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. ఇంప్రూవ్ చేసిన ప్రాసెస్ ఏం చేయాలండి, అన్కవర్డ్ సెల్స్లో నుంచి, అంటే లైన్స్ డ్రా చేయని వాల్యూస్ నుంచి మినిమం వాల్యూ తీసుకొని ఆ వాల్యూని అన్కవర్డ్ సెల్ ప్రతి ఎలిమెంట్ నుంచి మైనస్ చేయండి. కవర్డ్ సెల్స్కి ఏమీ చేయకండి, నో యాడ్, నో సబ్ట్రాక్షన్. ఇంటర్సెక్ట్ అయిన వాల్యూస్కి మటుకు యాడ్ చేయండి. సో ఇలా మనకి మళ్ళీ న్యూ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, లైన్స్ డ్రా చేయాలి. ఈసారి చూడండి ఎన్ని లైన్స్ వస్తున్నాయో. హైయెస్ట్ జీరోస్ మనకి ఎక్కడ ఉన్నాయి, బి కాలంలో ఉన్నాయి, అలాగే బి రోలో ఉన్నాయి, అలాగే పి కాలంలో కూడా ఉన్నాయి. అదొక డ్రా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఎక్కడ వస్తున్నాయి చూడండి. సపోజ్ నేను ఇలా ఒక డ్రా చేశాను, ఒక లైన్ డ్రా చేశాను, కవర్ చేస్తూ హైయెస్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకా హైయెస్ట్ ఎక్కడ కనబడుతున్నాయి, నేను ఎలా చూసినా కానీ ఇలా ఇంకో డ్రా చేశాను, పోనీ ఇలా ఇంకో డ్రా చేశాను, ఇంకా ఒకటి మిగిలిపోతూ ఉంది. సో ఖచ్చితంగా నేను డ్రా చేయాల్సిందే. అలా మనం ప్రాక్టీస్ చేయాలండి ఎన్ని లైన్స్ వస్తాయనేది. సో అది ప్రాక్టీస్ చేస్తే మనం 3 కరెక్ట్గా డ్రా చేస్తున్నామో లేదా. ఎప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ మినిమం లైన్స్లోనే కవర్ కావాలి. సో మ్యాక్సిమం డ్రా చేయకూడదు. సో ఇక్కడ 4 లైన్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ 4. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత అండి, 4 అంటే n. సో 2 ఈక్వల్ అయింది. సో ఆప్టిమాలిటీ టెస్ట్ పాస్ అయిందనమాట. సో గివెన్ మ్యాట్రిక్స్ ఆప్టిమాలిటీ టెస్ట్ పాస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, అసైన్మెంట్కి వెళ్ళిపోవాలి. అసైన్మెంట్ మనం ఏ టెస్ట్ అయితే పాస్ అయిందో ఆ వాల్యూస్ తీసుకుంటాం. ఈ వాల్యూస్కి మనం ఇప్పుడు అసైన్మెంట్ చేయాలి. అసైన్మెంట్ ఎలా చేయాలంటే మన కాన్సెప్ట్ ఏంటి, అసైన్మెంట్ చేసేటప్పుడు సింగిల్ 0 ఉన్న రోస్ని సెలెక్ట్ చేసుకొని దానికి అసైన్మెంట్ చేయాలి. ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. ఏ రోలో 2 జీరోస్ ఉన్నాయి, బి రోలో 3 జీరోస్ ఉన్నాయి, సి జీరోలో సింగిల్ 0 ఉంది, డి రోలో 2 జీరోస్ ఉన్నాయి. సో సింగిల్ 0 ఉన్న రో ఏముందండి, సి. దానికి అసైన్మెంట్ చేసేస్తాం ఫస్ట్. ఎప్పుడైతే సి రోకి మనం అసైన్ చేసామో, ఎస్ అనే టాస్క్ని అసైన్ చేసామో, ఆ ఎస్ కాలంలో ఇంక ఏ జీరోస్ ఉన్నా వాటిని స్ట్రైక్ అవుట్ చేయాలి. అంటే వాటికి ఇంకా అసైన్మెంట్ చేయలేమన్నమాట. ఇప్పుడు మళ్ళీ సింగిల్ 0 ఉన్న ఏమున్నాయో చూడండి. ఇప్పుడు ఏ రో సింగిల్ 0 అయిపోయింది, ఎందుకంటే ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏ అనే దానికి పి అసైన్ చేసాం, ఏ వర్కర్కి. ఇంకా ఆటోమేటిక్గా ఆ కాలంలో ఉన్న జీరోస్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసేయండి.
ఇంకా సింగిల్ జీరోస్ ఏమున్నాయండి, డి క్యూ ఉంది చూడండి, సింగిల్ అంటే డి రోలో. సో వీళ్ళకి ఇది స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఇంకా మిగిలిన ఇది ఒకటి వీళ్ళకి అసైన్ చేసేయండి. ఎ సింపుల్ అసైన్మెంట్ ఈజ్ డన్. సో ఇప్పుడు అసైన్మెంట్ ప్రకారం మనం చూస్తే మినిమం సర్వీస్ టైం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత సర్వీస్ టైం అవుతుంది, ఏ వర్కర్కి మనం అసైన్ చేసింది ఏంటి, పి. బి వర్కర్కి మనం అసైన్ చేసింది ఏంటి, ఆర్. ఇంకా అలాగే సి వర్కర్కి మనం అసైన్ చేసింది ఎస్. డి వర్కర్కి మనం అసైన్ చేసింది క్యూ. సో వాళ్ళ సర్వీస్ టైం మనం ఒరిజినల్ తీసుకోవాలి. ఒరిజినల్ అంటే పీకి ఏకి పీని అసైన్ చేసాం కాబట్టి ఏకి పీని అసైన్ చేస్తే ఎంత సర్వీస్ టైం అవుతుందో చూడాలి. ఏకి పీని అసైన్ చేస్తే 30 మినిట్స్ అవుతుంది, 30 అవర్స్ అవుతుంది మనకి, 30 అవర్స్. అలాగే బీకి ఆర్ని అసైన్ చేయడం వల్ల ఎంత టైం పడుతుంది, బీకి ఆర్ని అసైన్ చేస్తే 11 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ సికి ఎస్ని అసైన్ చేసాం మనం, సికి ఎస్ని అసైన్ చేసాం. సికి ఎస్ని అసైన్ చేస్తే 18 అవర్స్ పడుతూ ఉంది. ఇంకా డీకి క్యూని అసైన్ చేసాం, డీకి క్యూని అంటే మనకి 23 అవర్స్ పడుతూ ఉంది. సో టోటల్ మనం కౌంట్ చేస్తే 30 + 41 59 62 72 అవర్స్. సో టోటల్ మనకి 72 అవర్స్లో మనం అసైన్మెంట్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ.